జాతీయ రాజకీయాలకు దూరంగా ఉండాలని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారా? అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సారుకు తెలిసొచ్చింది ఇదేనా? ముందు గింట గెలిచి తర్వాత రచ్చ గెలవాలని బీఆర్ఎస్ చీఫ్ ఫిక్స్ అయ్యారా? పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనమా? అంటే తాజా పరిణామాలు చూస్తే అక్షరాల ఇదే నిజమనిపిస్తుంది. ఇంతకీ కేసీఆర్ నిజంగానే జాతీయ రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారా? జస్ట్ ఇదంతా బ్రేక్ మాత్రమేనా? జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆరాటపడిన కేసీఆర్ అధికారంలో ఉండగా దేశాన్ని చుట్టేసిన కేసీఆర్ ప్రజలను పట్టించుకోకుండా కేసీఆర్ దూకుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడిన కేసీఆర్ ఇంట గెలిచి రచ్చ గెలవాలని నిర్ణయం వరుసగా చేజారుతున్న గులాబీ రెక్కలు తెలంగాణలోనే బలంగా తయారవ్వాలని కేసీఆర్ ప్లాన్ పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. తెలుగులో ఒక మంచి సామెత ఇది. అధికారం అహంకారంతో కమ్ముకున్నప్పుడు ఎవరికైనా ఇదే పరిస్థితి. రాజకీయ నాయకులకు పదవి అధికారం ఉన్నప్పుడు తాము ఎంత చెబితే అంత, అందరికంటే తామే అధికారం మేధావులం అనుకుంటారు. ఒక్కసారి అధికారం పోతే గ్రౌండ్ లెవెల్లో అర్థమవుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఇది బోధపడింది. 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు తండ్రి కేసీఆర్, కొడుకు కేటీఆర్ నేల విడిచి సాము చేశారు. తమకు ఎదురే లేదనుకున్నారు. ప్రజలే నిర్ణేతలు, వాళ్ళు గెలిపిస్తేనే అధికారంలోకి ఉన్నామన్న విషయాన్ని కూడా మర్చిపోయారు. కేసీఆర్ సీఎం, కేటీఆర్ ముఖ్యమైన మంత్రిగా అధికారం చెలాయించారు. పదేళ్లు తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రజలకు సంక్షేమం పేరిట బిస్కెట్లు వేసి తన ఇష్టారాజ్యాన్ని పాలన సాగించారు. యాదాద్రి ఆలయ స్తంభాలపై బొమ్మలు కూడా చెక్కించుకున్నారు. తెలంగాణ జాతి పిత అని కీర్తింపజేసుకున్నారు. గాంధీ, అంబేద్కర్ కంటే కేసీఆరే గొప్ప అన్నట్లుగా పార్టీ నేతలతో పొగిడించుకున్నారు. తన చిత్రపటానికి పాలాభిషేకాలు చేయించుకున్నారు. ఇక తనను మించిన తెలివి వేరెవ్వరికీ లేదన్నట్లుగా తూలనాడుతూ ఉన్నారు కేసీఆర్. ఏకంగా ప్రధాని మోదీని టార్గెట్ చేసి తెలివి తక్కువోడు అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు దేశాన్ని అభివృద్ధి చేయడం చేత కాలేదని, దేశాన్ని ఉద్ధరించేది తానే అని, ఆ బాధ్యత 2024లో స్వీకరిస్తానని ప్రకటించారు. గప్పాలు పలికారు. దేశ రాజకీయాల్లోకి పోవాలని తెలంగాణలో సభలు పెట్టి మరీ అడిగారు జనాల్ని. దేశం మొత్తం కేసీఆర్ పాలన కోరుకుంటుందని తన మంత్రులు, ఎమ్మెల్యేలతో చెప్పించుకున్నారు కేసీఆర్.
ఈ క్రమంలో 3వ కూటమి ఏర్పాటుకు గులాబీ అధినేత కేసీఆర్ చాలా ప్రయత్నాలు చేశారు. అందుకోసం దేశాటన చేశారు. అయితే కేసీఆర్ నాయకత్వాన్ని ఎవ్వరూ అంగీకరించలేదు. ఆయనతో కలిసి పనిచేయడానికి ఒక్క పార్టీ కూడా ముందుకు రాలేదు. దీంతో కథ అడ్డం తిరిగింది. అయినా వెనక్కి తగ్గని కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చేశాడు. మహారాష్ట్ర నుంచి నాయకులను పెట్టుకొని బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. తెలంగాణ, మహారాష్ట్రలో పార్టీ కార్యాలయాలు కూడా తెరిచారు. తాను మాత్రమే బీజేపీని, నరేంద్ర మోదీని ఎదిరించి నిలబడి పోరాడగలనని, తాను మాత్రమే ఈ దేశాన్ని కాపాడగలను అని గర్వంగా చెప్పుకున్నారు. ఇంట గెలిచి రచ్చగెలవాలని అంటారు పెద్దలు. కానీ కేసీఆర్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సొంత రాష్ట్రంలోనే పార్టీని గెలిపించుకోలేకపోయారు. దీంతో దేశంలో ఏం చేపిస్తాడని, ఏం గెలిపిస్తాడన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. పార్టీ ఓటమి తర్వాత నేతలు పార్టీకి గుడ్ బైలు కూడా చెబుతున్నారు. మరోవైపు మహారాష్ట్రలో పార్టీ కార్యాలయానికి తాళం వేసినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్లో చేరిన వారంతా శివసేన, బీజేపీలో చేరారట. ఏపీలో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇక ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతల స్వరం మారింది. ఓటమి తరువాత కేసీఆర్కు తన స్థాయి ఏమిటో తెలిసి వచ్చింది. దీంతో ఇప్పుడు గులాబీ నేతలు కూడా కొత్త స్వరాన్ని అందుకున్నారు. ఇన్నాళ్ళు కేసీఆర్తోనే దేశ అభివృద్ధి సాధ్యమన్నవారు ఇప్పుడు బీజేపీని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి లేదంటున్నారు. బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు, ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీజేపీని ఎదుర్కొంటాయని కొత్త పల్లవి ఎత్తుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోనే చెప్పిస్తున్నారు కేసీఆర్. కేసీఆర్ కూడా బీజేపీని ఎదుర్కోలేరు అని పరోక్షంగా అంగీకరించారు. మొన్నటి వరకు నేను అన్న కేసీఆర్ ఇప్పుడు మనమందరం అనే స్థాయికి దిగివచ్చారు. మొత్తంగా అధికారంలో ఉన్నప్పుడు తెలియని ప్రజల విలువ ఇప్పుడు కారు అధినేతకు బాగా తెలిసి వస్తుందని కూడా టాక్ వినిపిస్తోంది.